బ్రహ్మరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయమైన ఘటనపై వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పరిహారార్థంగా వరలక్ష్మి ఆలయం నుంచి బ్రహ్మరాంబ ఆలయం వరకు నిర్వహించిన నగర సంకీర్తనలో అంబటి మురళి, ఆర్ఎస్ శ్యామల పాల్గొన్నారు. మంగళసూత్రం మాయం ఘటనపై ఇప్పటికే పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా ఆలయ అధికారులు అలాగే 5 అర్చకులను సస్పెండ్ చేశారు. అసలు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని అంబటి మురళి ఎస్పీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈవో, సీనియర్ అసిస్టెంట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు అర్చకులను అనవసరంగా ఈ వ్యవహారంలో భాగస్వాములను చేస్తున్నారని ఆర్ఎస్ శ్యామల ఆరోపించారు. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. అయినా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కూడా అవసరమనే విషయంలో కొన్ని విషయాలు చెప్పక తప్పదు. 14వ తారీఖు అమ్మవారి మంగళసూత్రాలు నాంతాడుతో దొంగిలించబడితే 19వ తారీఖు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రిపోర్ట్ చేసే వరకు పోలీస్ స్టేషన్లో ఎక్కడ చర్చకు కూడా రాలేదు. 21వ తారీఖున నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పులు లేకుండా పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చి డీసీ ఆఫీసులు అడిగితే వారికి ఏ వివరాలు తెలియదంటారు. 14వ తారీఖున కనిపించకుండా పోయినటువంటి అమ్మవారి మంగళసూత్రం, భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం లేకుండా వరలక్ష్మి పూజ జరగడం అశుభం. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు. మరలా మంగళసూత్రం ఎలా సమకూర్చుతారో ఇంతవరకు చెప్పలేదు. ఆ క్రమంలోనే నా తల్లిదండ్రులు కారణ జన్ముడిగా నన్ను కన్నది ఈ బ్రహ్మాంబ తల్లికి మంగళసూత్రం లేని బ్రహ్మరాంబ తల్లికి మంగళసూత్రం సమకూర్చడానికే నన్ను కన్నారని, నా జన్మ సార్థకమైందని నేను భావిస్తూ ఉన్నాను. బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి, బ్రహ్మరాంబ అమ్మవారికి మంగళసూత్ర సమర్పణ అనేటువంటి ఒక మహత్కర పుణ్య కార్యంలో నన్ను భాగస్వామి చేసినందుకు ముందుగా పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. మీరు ఆ అమ్మవారికి 7 వారాల నగలిచ్చిన, పట్టుపావడాలు సమర్పించిన, పెద్ద కిరీటం పెట్టిన, వజ్రాల సింహాసనం చేయించిన అమ్మవారికి సంతృప్తినిచ్చేది మెడలో ఉండేటువంటి ఒక మంగళసూత్రం. యావత్ మహిళా లోకం అంతా కూడా ఆ మంగళసూత్రం చూపేటువంటి దారిలో, ఆ వెలుగులో ముందుకు నడుస్తూ మా మంగళసూత్రాలు కాపాడమని అమ్మవారిని వేడుకోవడానికి ఆ అమ్మ మాకు ఇచ్చేటువంటి ధైర్యం, ఒక నమ్మకం, ఆమె మెడలో ఉండేటువంటి మంగళసూత్రం ఆ సౌభాగ్య సూచకం. కానీ ఈ రోజున చాలా బాధాకరము, పెదకాకాన్లో ఉన్న బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉండేటువంటి బ్రహ్మరాంబ అమ్మవారి మంగళసూత్రం చోరీకి గురవ్వడం అనేది చాలా బాధాకర విషయం. అంతకంటే బాధాకరం ఏమిటంటే ఆ చోరీకి గురైన విషయం కూడా స్థానిక ఎమ్మెల్యేలు గుర్తించకపోవడము, కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు స్పందించకపోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని గుర్తించి కంప్లైంట్ ఇద్దామని అధికారుల దగ్గరికి వెళితే అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ లేకుండా నాయకుల్ని అవమానించడము, ఆ తర్వాత ఎలాగో కింద మీద పడి ఒక కంప్లైంట్ ఇచ్చి మీరు దీని మీద ఈ కంప్లైంట్ సీరియస్గా తీసుకుని దొంగ ఎవరో కనిపెట్టాలి అన్న తర్వాత కూడా మల్లగుల్లాలు పడుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి పెద్ద ఎమ్మెల్యే అభం శుభం ఎరుగని అమ్మవారి సేవకే తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి అర్చకులను ఇందులోకి లాగడం, వాళ్ళు తలా 50,000 వేసుకుని అమ్మవారికి ఒక మంగళసూత్రం చేయించాలని ఆదేశించడానికి మీరెవరండి అసలు?